రికార్డింగ్ నెంబర్ 195 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఫోర్త్ చాప్టర్లో సెకండ్ పార్ట్ చెప్పుకుంటూ ఉన్నాము. 575 పద్యం నుంచి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇట్లాంటి పెద్దల అనుభవంలో పెద్దవాళ్ళ అనుభవాలన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. వాసుదేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది తెలియజేస్తాయి మనకి. మునులు తపస్సు చేయటం అంటే అర్థం ఏంటి? పూజ చేయటం అంటే ఎవరి గురించి? లోకసేవ అంటే ఎవరి పాదసేవ చేస్తూ ఉన్నారు వాళ్ళు? సంసార జీవులు కూడా స్వలాభం కోసమైనా లోకసేవ చేయకుండా తప్పదు. వాళ్ళు జీవుల రూపంలో అంతర్యామిగా ఉన్న భగవంతుడి పాదకమలాలనే సేవ చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఉద్దేశం వేరైనా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నది అదే అంటున్నారు. దాన్ని క్రమంగా తెలుసుకోగలిగినందువల్ల పూర్వజన్మల పాత అక్కర్లేని సంస్కారాలన్నీ నశించిపోతాయి. అది తెలిసి కనుక చేస్తే ఆ సేవ అనేటటువంటిది భగవంతుడికే నేను సేవ చేస్తున్నాను అనే విషయం తెలుసుకొని అకారణమైన సేవాభావం గనక డెవలప్ అయితే పూర్వకర్మంతా కూడా నశించిపోతుంది. సంసారం అనే భయంకరత్వం పోతుంది, ఆ తాపమంతా పోతుంది అంటున్నారు. ఇట్లాంటి జ్ఞానంతో ఉన్న సేవతో జీవించటం గనక జరిగితే సరిగ్గా విష్ణుపాదంలో పుట్టిన గంగలాగా అయిపోతుందిట. మనస్సు అంత క్షాళనం అయిపోతుందిట. ఆ విష్ణు సేవ అనేటటువంటిది గంగాదేవిలాగా పాపాలన్నిటినీ కూడా క్షాళన చేస్తుంది అంటున్నారు. నారాయణుడి పాదమూలమే తన నివాసంగా తెలుసుకోవాలి. యాక్చువల్గా అంటే అర్థం ఏంటంటే తను ఎక్కడ ఉంటూ ఉన్నామో, మనం ఎక్కడ ఉంటూ ఉన్నామో, మన పాదాల కింద ఉన్నటువంటి భూమి, ఆ భూమి విష్ణు పాదమూలమే అనే ధ్యానం చేసుకోవాలి. అంటే విష్ణువు సర్వత్రా ఉన్నాడు, ఆయన పాదాలు ఎక్కడున్నాయో అక్కడే మనకి నివాస స్థానం అని అర్థం చేసుకోవాలట. భూమి మీద కాలు పెట్టి నడిచే వాళ్ళందరూ కూడా నారాయణుడి మూర్తులే అని తెలుసుకోవాలి. అట్లా ధ్యానం చేసిన వాళ్ళ మనస్సులో అన్ని మలినాలు తొలగిపోతాయి అంటున్నారు. నిజమే కదా, సర్వము భగవన్మయము అని తెలిసినప్పుడు మనస్సులో చీకు చింత మంచి చెడు ఈ ఘర్షణలన్నీ క్లియర్ అయిపోతాయి కదా. పెద్దవాళ్ళు నడిచిన మార్గంలో ఈ రకంగా మనం కూడా నడుస్తే న్యాచురల్గా వైరాగ్యం అనేది డెవలప్ అయిపోతుంది. వైరాగ్యం అంటే ఏమిటి? ఎక్కడ ఏదో ప్రలోభపడటం అనేవన్నీ కూడా పోతాయి అన్నమాట. సృష్టితత్వం అర్థం అవటం మొదలు పెడుతుందిట మనకి. తనకు తానే ధైర్యంగా, ఎవ్వరు ధైర్యానికి ఒక కారణం అక్కర్లేదు. ఒక మనిషి నేనున్నానురా నీకు అని చెప్పక్కర్లేదు మనకి. మనకే గొప్ప ధైర్యం లోపల నుంచి నిలబడుతుందిట. బయట ఏదో వేరుగా ఉండి మనకి ధైర్యాన్ని కలిగించాలనే భ్రాంతి అంతా కూడా తొలగిపోతుందిట. దాంతో ఎంతో గొప్ప సామర్థ్యం కలుగుతుంది. దాన్ని పొందిన వాడెప్పుడు కూడా సంసార దుఃఖాన్ని పొందడు అంటున్నారు. మనకు కనిపించేది జీవులతో ఉన్నటువంటి జగత్తే కదా, కానీ ఆ జగత్తుకు ఆధారం ఎవరు అంటే దానికి అదే ఆధారం అవదు కదా, మనమే చూస్తున్నాం కదా. అందులోపల ఉన్న అంతర్యామే ఆ జగత్తుకి, ఈ సృష్టికి ఆధారం. అతని యందు జీవులు జీవిస్తున్నాయి కాబట్టి అతడు వానికి ఈశ్వరుడు. మనం తేలికగా చెప్పుకోవాలి అంటే సముద్రం జలాలన్నీ కూడా సముద్రంలో ఉన్న జీవులకు, చెట్లకి, నాచుకి, లోపల ఉండే అనేక రకాల చెట్లకి ఆధారం, ప్రాణం. అదే ఆ సముద్రపు నీరుకి, ఆ మొక్కలకి, ఆ జంతువులకి నిజానికి ఏ తేడా లేదు. ఎందుకంటే ఆ సముద్రపు నీరు ఇంకిపోతే అన్నీ చనిపోతాయి. మనకి తెలుసు కదా, వాటి ప్రాణం ఏమిటంటే సముద్రమే. ఆ రకంగా మొత్తం ఆక్యుపై చేసుకొని ఉన్నాడు పరమాత్మ, సర్వత్రా ఉన్నాడు. ఆయనే ఆధారం మనకి. ఆయన లేకపోతే మనం అందరం కూడా ఉండే ప్రసక్తే లేదు. నో ఎగ్జిస్టెన్స్ ఆన్ ది ఎర్త్ అన్నమాట. భూమి మీద ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు, అసలు ఎక్కడా కూడా ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి, సరిగ్గా సముద్ర జలాలు ఉన్నాయి కాబట్టి లోపల ఉన్న జీవులకి ఎలా ప్రాణశక్తి, అదే సమస్తము ఆ సముద్ర జలాలే. నివాసస్థానం, ప్రాణం సమస్తం సముద్ర జలాలే. అలాగా మనకు కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ అంతర్యామిగా ఉన్నాడు. అది కూడా ఎక్కడున్నాడు? సముద్ర జలాలు ఎక్కడున్నాయి? ఆ జంతువులకి, ఆ చెట్లకి లోపల బయట సమస్తంగా ఆక్యుపై చేసుకొని ఉన్నాయి.
ఆ రకంగా పరమాత్మ మన లోపల బయట సమస్తమైన చోట్ల ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఇట్లా ఉంది అని తెలుసుకోవటం అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ భగవంతుడితో సమానమైన వాళ్ళు జీవులలో ఎవరు ఉండరు. ఎందుకంటే మనమందరం ఆయన మీద ఆధారపడినప్పుడు మనం ఆయనతో సమానం ఎట్లా అవుతాము? ఒక మొత్తం అనే టోటాలిటీ అనేది ఉన్నప్పుడు ఒక సింగిల్ టోటాలిటీలో ఉన్న ఒక సింగిల్ అనే ఒక వస్తువు లేదా ఒక మనిషి మిగతా దానికి ఎట్లా ఆధారం అవుతాడు? మొత్తానికి ఎవరు ఆధారం అంటే ఆయనే ఆధారము. ఆ విషయం మొత్తానికి అందులో ఉన్న భాగం ఏది సమానం కాదు కదా. ఆధారపడి ఉన్నది తనకు ఆధారమైన దానితో సమానం ఎలా అవుతుంది అసలు అంటున్నారు. అందుకే అతను అద్వితీయుడు, రెండో వస్తువు లేనివాడు. ఎలాగంటే మన శరీర భాగాల్లో ఏది కూడా మనకంటే రెండవది ఎలా కాదో, తన సృష్టి కంట తను రెండవ వాడు కాదు, అంతా ఒకటే. రెండవది అనేది ఆయన సృష్టిలో లేదు. చేతివేళ్లల్లో ఒకదానికొకటి రెండోది కావచ్చు కానీ చేతికి వేలు రెండవది కాదు కదా అంటున్నారు. చేతి వేళ్లతో మనమే చూసుకుంటే అది అది ఎంత అర్థంగా చేసుకోవచ్చు మనం. మనిషికి కూడా చెయ్యి రెండోది కాదు కదా, వేరే వాళ్ళు అని అనిపించదు కదా మనకి. అట్లాగే జీవులందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు వాడు రెండో వాడు అని అనుకోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు దేవుడికి రెండవ వాడు లేడు అంటున్నారు. ఎందుకంటే దేవుడికి రెండవ వాడు ఉంటే మన జీవితాలు ఇలా ఉండవు కదా. ఆయనే సమస్తంగా ఉన్నాడు, తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనం అందరం ఇలా ఉన్నాము. ఆ సూర్య భగవానుడి వెలుగు ఎవరి మీద వేయాలి ఎవరి మీద వేయకూడదు ఉపసంహరించుకోనా, వీళ్ళు పాపులు కదా, వీళ్ళు నన్ను తలుచుకోవటం లేదు కదా అనుకుంటున్నాడు ఆయన. నిరంతరంగా వెలుగునిస్తూనే ఉన్నాడు, ప్రాణశక్తినిస్తూనే ఉన్నాడు. ఆ రకంగా సమస్తంగా తానే అయి ఉన్నాడు పరమాత్మ అని చెప్పుకోవటం కోసం నీ ఉదాహరణలు చెప్తూ ఉన్నారు. ధైర్యం గల వాళ్ళల్లో ధైర్యం తానే అయి ఉన్నాడు. ఆయన సమస్తాన్ని ఆయన మోస్తూ ఉన్నప్పుడు ఆయన్ని మోసే వాళ్ళు ఎవరుంటారు న్యాయానికి? అటువంటి జగత్తు మొత్తాన్ని ధారణ చేసుకుంటూ ఉన్నాడు ఆయన. జగత్తు అనే శరీరాన్ని ఆయనే మోసుకుంటూ ఉన్నాడు. అటువంటి వాణ్ణి మోయటానికి ఎవరికి సాధ్యం అవుతుంది అసలు అంటున్నారు. అట్లాగే కర్మల వల్ల లోకాలు పుట్టడం అంటే ఏదో చేసినందువల్ల లోకం పుట్టడం, పెరగటం, లీనం అవటం అనేవి జరుగుతున్నాయి అనేది చాలా పొరపాటు. అలా చెప్పకూడదు. కర్త లేకుండా ఏది జరగదు. భగవంతుడే అన్నిటికీ కర్త. ఈ పని అనేది న్యాయంగా, కర్మ అనేది జడం వల్ల ఏది రాదు నిజానికి. అంటే మనం సరిగా అర్థం చేసుకోకపోతే పెళ్లి జరగాలి కానీ వధూవరులు అక్కర్లేదు అంటే ఎలా ఉంటుందో అట్లా అర్థం పర్థం లేకుండా ఉంటుంది అంటున్నారు. అట్లాగే తల్లిదండ్రులు అక్కర్లేదు, కొడుకు మాత్రం కావాలంటే ఎలా? అలా అవదు కదా. నిప్పు, నీరు, పాత్ర, బియ్యము చక్కగా అవన్నీ కలిపినప్పుడే చక్కని అన్నం ఉడకటం అనే ప్రాసెస్ జరుగుతుంది. ఇన్ని పదార్థాలున్న వాటిలో ఏది అన్నం అవ్వదు. ఇవన్నీ కలిసి ఉడికినప్పుడే అది అన్నం అవుతుంది. అట్లాంటిది అద్భుతమైనటువంటి ఆ తెలుసుకోవటము అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటున్నారు. వేదం అనేది ఆచరణ కోసమే కానీ ఊరికే తెలుసుకొని సరిపెట్టుకోవటానికి కాదు అని చెప్పి జైమిని మహర్షి చెప్పాడుట. ఆయనేమి పిచ్చివాడు కాదు, కానీ ఆయన చెప్పిన దాన్ని రాంగ్గా వ్యాఖ్యానాలు చేసుకుంటూ వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు అందరూ కూడా. అదే అందరికీ చెబుతూ ఉన్నారు అంటున్నారు. శాస్త్రము, అనుభవము అనే అధికారాల్ని పట్టుకొని వాసుదేవుడు అంటే ఏమిటో నిర్ణయం చేసుకోవాలి మనమే. జీవితంలో ప్రయోజనాలు జరగటం, పరమ ప్రయోజనం సిద్ధించటం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. ప్రయోజనాలేమో మన సంకల్పాన్ని నుంచి పుడతాయి. ప్రయోజనం అంటే రిజల్ట్స్. సంకల్పాలేమో మనస్సులో పుడుతున్నాయి. వాటికి ఫలం ఏమిటంటే లోక ప్రయోజనం. కాబట్టి మనస్సునకి బయటగా ఉన్న జగత్కర్త అయిన వాడి నుంచే కర్తవ్యాలు వచ్చి జీవుల మనస్సుల్లో సంకల్పాలుగా, కోరికలుగా బయటపడుతున్నాయి. అంతేగాని మనస్సులో అవన్నీ పుట్టడం అనేది సాధ్యం కాదు. మనస్సు, వాక్కు, శరీరం చేసే పని ఇవన్నీ కూడా ఒక యంత్రాలుగా ఉన్న వాటిని, ఇన్స్ట్రుమెంట్స్గా ఉన్న వాటిని, అవి యంత్రాలు అని తెలియకపోతే ఇలాగ వాటి గురించి అవి ఒక ఇన్స్ట్రుమెంట్స్ అని తెలుసుకుని వాటి చేత చక్కగా పనిచేయించినప్పుడే
మంచి రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే అక్కర్లేని యంత్ర శబ్దాలు, అక్కర్లేని ప్రవర్తనలు పుడతాయి. దాని ఫలితమే అహంకారము. దాని నిర్మలత్వం లేకపోవటమే దానికి ఎంతో ఇబ్బందులు వచ్చేస్తాయి. కపటం లేకుండా ఉండటం నిర్మలత్వం. నిర్మలత్వం భగవద్ దర్శనానికి కారణం. అట్లా నిర్మలమైన బుద్ధితో స్తుతిస్తూ పరిచర్య చేసినప్పుడు నారాయణుడి పాదపద్మాలే కామధేనువులైపోతాయి. ఆ భగవంతుణ్ణి అలా భజించండి అంటున్నారు. ఈశ్వరుడికి తన రూపం తనదే, తన ఇష్టం కాబట్టే అందులో ఎన్ని రూపాలైనా పుడుతున్నాయి. ఇష్ట ప్రకారం ఆయన అనేక రూపాలు ధరిస్తున్నాడు. ఇంకొకళ్ళ భావాలతో కలుపుకోవటం ఆయనకి తెలియదు. ఎందుకంటే రెండో వాడు లేడు కదా అక్కడ. విశుద్ధ జ్ఞాన ఘనస్వరూపుడు ఆయన. అంటే ఏంటి? మనం ఆయన్ని ధ్యానం చేస్తే మనకు కూడా ఆ విశుద్ధ జ్ఞానం కలుగుతుంది. అతనికి ఏ గుణాలు ఉండవు. ఆయన ఎందే గుణాలు పుడతాయి కాబట్టి ఆయనకు ఆ గుణాలు అంటవు. మట్టి నుంచి కుండ పుడుతుంది కానీ మట్టికి కుండతనము ఆకారము ఏమీ అంటవు కదా. మట్టికి కుండే లక్షణాలేవి మట్టికి అంటవు కదా అంటున్నారు. అప్రయత్నంగా ఒక పని, ఒక కర్మ అనేది పుడుతుంది. ఎట్లా పుడుతుంది? ఒక శరీరం ధరించిన వాడికి శ్వాస ఎలా పుట్టింది, ప్రాణం ఎలా పుట్టింది? బిడ్డ బయట పడగానే ఫస్ట్ శ్వాస ఎలా పీలుస్తాడు, ఎంత న్యాచురల్గా పీలుస్తాడు. ఆ శ్వాసతో మొదలయ్యి ఎంత కార్యక్రమం జరుగుతుంది, ఎన్ని సంస్కారాలు వస్తాయి ఒక్కొక్కళ్ళకి. ఆ సృష్టిలో మూలద్రవ్యాలన్నీ పుడతాయి. కృషికర్మ వల్ల విత్తనం, భూమిని ఎలా వాడుకోవాలి, ధాన్యం ఎలా పండించుకోవాలి, దంచటం ఎలా చేయాలి, బియ్యాన్ని దంచితే బియ్యం బయటపడటం, ఆ పొట్టు ఊడిపోవటం, ఇవన్నీ కూడా లోపల నుంచి వస్తూ ఉన్నటువంటి సంస్కారాలు. ఇవే యజ్ఞకర్మలు. బాగా దంచితే బియ్యంలో ఉన్న తెల్లని ఛాయ బయటపడుతుంది. అట్లాగే సంస్కారాలన్నీ జీవులలో పనిచేసి లోపల ఉన్న స్వరూపాన్ని వ్యక్తం చేస్తాయి. పొట్టుని తొలగించుకోవటం, చెరిగి పారేయటం తెలుసుకోవటం, ఇవన్నీ కూడా సంస్కారాలే. అదే రకంగా పనులలోనూ సంకల్పాల్లోనూ కూడా అక్కర్లేని వాటిని బియ్య పొట్టులాగా తొలగించేసేయాలి. పొట్టుంటే వడ్లని వండుకొని తినలేం కదా మనం. పొట్టు తొలగిస్తేనే తినగలం. అదే రకంగా ఆ ధ్యాస అన్నిట్లో ఉండాలి. అక్కర్లేని వాటిని తొలగించేయాలి. ఎట్లా తొలగించాలో తెలియజేసే విద్యే వేదమంత్ర విద్యట. ఆ విద్యను తెలిపేవే సంకల్ప వాక్యాలే వేదమంత్రాలు. ఈ విధంగా యజ్ఞమయంగా జీవితాన్ని చక్కగా వేదోక్తముగా వేదం ప్రకారంగా సంస్కార రూపంగా సాధించుకోవాలి. ముక్కలు ముక్కలుగా ఉన్న శక్తులన్నిటికీ కూడా అఖండత్వాన్ని, అఖండము అంటే ఖండించలేనిది, ఒకటిగా ఉన్నది, ఐక్యంగా ఉన్నది. అదే సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైన ఘన పదార్థం. దానితోనే సృష్టి యజ్ఞంలో శరీరము, ద్రవ్యాలన్నీ కూడా పుట్టినయి. నిప్పు వల్ల వేడి, వెలుగు, బియ్యము, అన్నం అవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అట్లాగే సూర్యుడి లాంటి జ్యోతుల వల్ల మన జీవితాలు కూడా ఎంతో అద్భుతంగా మనకి జీవించడానికి అనుకూలంగా అవుతున్నాయి. దానికోసమే సూర్యోదయం, సూర్యాస్తమయం మొదలైన జ్యోతిర్మయ చక్రాలన్నీ కూడా పుట్టినాయి. జీవుల కోసమే కదా ఇవన్నీ పుట్టింది అంటున్నారు. వీటితో జరుగుతున్న సృష్టి పాకమే జ్యోతిష్టోమము అనే యజ్ఞము. ఇట్లాంటి అనేక యజ్ఞాల వల్ల సృష్టి విశేష గుణాలతో నిండి అధ్వరం అవుతోంది. అధ్వరము అంటే దారి చేసుకుంటూ ఉన్నది అని అర్థముట. సృష్టిలో లీనమైపోయి పని చేసుకుంటూ కాలం సృష్టించబడిన వాణిని కదిలిస్తూ ఉంటుంది. దీనికి తోడుగా సృష్టిలో సంస్కారాలన్నీ కూడా ఏర్పడతాయి. కర్మకు ఫలం కనపడకుండా జరుగుతుంది. ఈ కర్మకి ఫలం అనేది మనకి తెలియదు, కనపడకుండా జరుగుతుంది. అదృష్టము అంటున్నారు, అంటే దృష్టము కాకుండా ఉండేది అని. ఇట్టి కాలము, వాసన, అదృష్టము అనే 3 కారణాలతోనే శరీరం అనేది పుడుతోంది. అట్లాంటి శరీరంలో ఇంద్రియ శక్తులు ఎలా పుట్టి పనిచేస్తున్నాయి? బయట ప్రపంచ రూపమైన భగవంతుడు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా కనపడుతూ శరీరం నుంచి ఆహ్వానించటం వల్ల ఇంద్రియ ప్రవృత్తులన్నీ కూడా పుట్టినయట. కట్టె తగలబడేటప్పుడు కట్టె యొక్క పొడుగు, పొట్టి, వంకర అవన్నీ కూడా నిప్పుకు కూడా వస్తాయి కదా.
నిప్పు కూడా అదే ఆకారంతో మండుతుంది కదా. అట్లాగే దేహ లక్షణాలన్నీ దేహములో ఉన్న జీవుడికి సంక్రమిస్తూ దేవుడి ఎందే భాసిస్తూ ఉంటాయి. ఇంద్రియార్థాల వల్ల వ్యక్తం చేయబడుతున్న ఆనందమే తన స్వరూపంగా గలవాడు భగవంతుడు. అతడి జీవులతో చేయబడుతున్న పనులకు ప్రయోజనం రూపంలో తానున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనే ప్రయోజనం ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ రకంగా తెలియజేస్తూ ఉన్నాడుట మనకి. కాబట్టి నా ప్రజలు భూమి మీద నిశ్చల వ్రతాల రూపంలో జీవితాన్ని నడిపేవాళ్ళై తమ జీవితాలు అనబడేవి యజ్ఞాలుగా తెలుసుకోవాలి. యజ్ఞఫలాన్ని అనుభవించువాడే ఈశ్వరుడే ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. వాని వల్లనే యజ్ఞం అనేది తెలుస్తోంది. కాబట్టి ఆయనే గురువు. అటువంటి వాడిని నా ప్రజలు పూజించాలి అంటున్నాడు పృథు చక్రవర్తి. ఈ పూజ నిరంతరంగా జరగాలంటే వాళ్ళ వాళ్ళ ధర్మాచరణ పూజగా అంకితమైపోవాలి. ఎవరి పని వాళ్ళు దేవుడే ఇచ్చాడు ఈ పని నాకు అని చేసినప్పుడు అది పూజ అయిపోతుంది అన్నమాట. ఇట్లా జీవిస్తూ ఉన్న ప్రజలు నన్ను ఆశ్చర్యకరంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళే హరిభక్తులు వాళ్ళు అంటున్నాడు. శ్రేష్టమైన సంపదలు, వైభవము, శౌర్యము, ఐశ్వర్యము అనే వాటితోనే క్షత్రియ తేజస్సు ప్రకాశిస్తుంది. తపస్సు, ఆత్మనిగ్రహం, ఓర్పు, ఆత్మజ్ఞానం అనే వాటితో బ్రాహ్మణ తేజస్సు ప్రకాశిస్తుంది. ఈ ఇద్దరిలోనూ హరిభక్తి గనక ఉందంటే పై లక్షణాలన్నీ కూడా మోక్ష విద్యకే దారితీస్తాయి అంటున్నాడు ఆయన. పరమ పురుషుడు నారాయణుడు బ్రాహ్మణులకు దేవుడు. అతడు బ్రాహ్మణుల పాదపద్మ రేణువుల్ని ఆయన ధరిస్తాడుట. సముద్రుని పుత్రిక అయిన లక్ష్మి తనను విడవకుండా ఉండే రీతిలో ఆ లక్ష్మీదేవిని పొందాడు ఆయన. ఆయనని మటుకు వదిలిపెట్టి వెళ్ళదుట ఆవిడ. అటువంటి వాడు విష్ణుమూర్తి. సర్వలోకాల్లోనూ పవిత్రమైన కీర్తిని పొందినవాడు ఆయన. బ్రహ్మ విద్యని వ్యాప్తి చేసే వాక్కు గల వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు. వాళ్ళ బోధలే నారాయణుడి రూపాన్ని చూపిస్తాయిట. వారి బ్రాహ్మణుల పాద ధూళితో విష్ణువు దేహం అలంకరింపబడినది అని చెప్తూ ఉన్నారు. ఏ బ్రాహ్మణుల సేవ చేత సర్వేశ్వరుడైన వాడు పరిపూర్ణ గుణాలతో ఉండి సంతోషపడుతున్నాడో అటువంటి బ్రాహ్మణులను, బ్రాహ్మణ ధర్మం గల వాళ్లను తప్పకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా సేవించాలి. అట్లాంటి బ్రాహ్మణ సేవ వల్ల శాశ్వత జ్ఞానాన్ని అలవాటు చేసుకుని మనిషి వినయపరుడు, ధర్మపరుడు అవ్వాలి. బ్రాహ్మణుల సేవతో మనస్సు నిర్మలం అవుతుంది. కైవల్యం అనేది, మోక్షం అనేది తేలికగా వస్తుంది. కాబట్టి లోకులందరూ కూడా మంచి ప్రవర్తనలతో బ్రాహ్మణులని సేవిస్తూ ఉండాలి అంటున్నారు. ఇందులో బ్రహ్మకులము, ద్విజులు, బ్రాహ్మణ్యులు అనే పదాలు చాలాసార్లు వాడారు. బ్రహ్మ తన ముఖం నుంచి ప్రజాపతులు, రుద్రులు, మనువులు, దేవతలు, పితరులు, గంధర్వులు అనే వాళ్ళని వేదంగా ఉచ్చరించాడట. దాని నుంచే ఈ సృష్టి, ఈ జీవులందరూ కూడా వచ్చారు. కాబట్టి వేదము, యజ్ఞము అంటే ఏమిటో తెలిసి ధర్మాన్ని అనుసరించి యజ్ఞదీక్షగా నడిపే వాళ్లే బ్రాహ్మణులు అని చెప్తూ ఉన్నారు చాలా క్లియర్గా. తపస్సు, ఇంద్రియ నిగ్రహము, క్షమ, విద్య అనే వాళ్ళని జీవితంగా ఉపాసిస్తారు ఆ బ్రాహ్మలు. దేహంలో ఉన్న దేవతలు ఎలా జీవులకు ఎంతో ఉపకారం చేస్తున్నారో గమనించి వాళ్ళందరూ కూడా అనుసరిస్తారు. ఆ దేవతలను అనుసరిస్తారు అంటే నిష్కామ సేవ చేస్తారు. దేవతలు ఏమీ ఆశించకుండా, ఏ ఫలితం ఆశించకుండా మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు వాళ్ళు ఈ సహాయం? ఇది నారాయణ సేవ కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు, తెలుసుకొని జీవితాన్ని ఉపాసన చేసుకుంటారు బ్రాహ్మణులు. అటువంటి వాళ్ళని సేవ చేయటం చాలా మంచిది. అట్లాగే బాహ్య ప్రపంచంలో సంవత్సర రూపులయ్యి ఋతుధర్మాల్ని, వర్షాల్ని కల్పించి భూమి మీద మొక్కలు మొలవటం, ఆహారం పుట్టించటం మొదలైన పనులు ధర్మదేవతలు అనేవాళ్ళు ఎలా చేస్తున్నారో గమనించి కృషి కర్మ నేర్చుకుంటారంటే ఎలా వ్యవసాయం ఎలా చేయాలి, ఎలా పంటలు పండించాలో నేర్చుకుని ఆ నేర్పంతా కూడా అందరికీ నేర్పించి వాటిని మంత్రాలుగా దర్శించి ఉపదేశించే వాళ్ళే బ్రాహ్మలుట.
దేవతలు చేసే యజ్ఞం తమ కోసం కాకుండా జీవుల కోసమే అని గ్రహిస్తారు. అట్లాంటి జీవితాన్ని ఉపదేశం చేసేవాళ్ళు, వాళ్ళు అనుసరించి ఆచరించి ఉపదేశం చేసేవాళ్ళే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే ఏమిటో చెప్తూ ఉన్నారు ఇక్కడ. ధాన్యానికి పొట్టు తొలగించటం, దంచటం, బియ్యం స్వీకరించటం, వంట చేయటం మొదలైన అన్ని సంస్కారాలని దర్శనం చేసుకుంటారు. అంటే తెలుసుకుని కర్మలను పరిశుద్ధం చేయటమే, ఫలితాల్లో స్వార్థము అనే పొట్టు తొలగించుకోవటమే, లోకహితార్థము అనే బియ్యాన్ని స్వీకరించటము. సత్కర్మలు లేకపోతే యజ్ఞకర్మలు అనబడే తెల్లని ఛాయను ఆ బియ్యానికి తీసుకురావటము అంటున్నారు. అన్నం వండటంలాగా యజ్ఞకర్మల ఆచరణ పెట్టువారు వేద బ్రాహ్మలు. అంత తేలికగా చేస్తారన్నమాట. తమ లోపల బయట కూడా పనిచేస్తున్న దేవతలందరితో పాటు మేము కూడా అవే పనులు చేస్తాము అనేవాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి వీళ్ళు దేహంతో ఉన్న దేవతలు, భూమిపై ఉన్న దేవతలు, భూదేవతలు అని అంటారట. భూసురులు అంటే బ్రాహ్మణులు అన్నమాట. అట్లాంటి వారిని మిగిలిన వాళ్ళు భక్తితో అనుసరిస్తే లోకానికి మంచి జరుగుతుంది. అలా జరగాలంటే బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మణుల్లాగా నిలబడాలి. లేకపోతే బ్రహ్మజ్ఞానం లేని వాళ్ళని కూడా బ్రాహ్మణులని పిలవటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఎవరిని గైడ్ చేయలేరు. చేయకపోతే మళ్ళీ సృష్టి అంతా కూడా పాడైపోతుంది. ధర్మ భ్రష్టత వచ్చేసేస్తుంది. రాజ్య పరిపాలనలో కూడా శూద్రులు ప్రవేశిస్తారు. మూర్ఖుల స్వార్థంతో ప్రజలకు బాధ కలిగిస్తారు. దాంతో రాష్ట్రంలో దొంగతనాలు, కామము, వేరే వేరే అనేక రకాలైన రాంగ్ ట్రాక్లో పడి వేరే రకంగా డబ్బు ఆర్జించటం, ఇలాంటి వినాశనం అంతా కూడా వస్తుంది. పరిపాలన చేసే వాళ్ళలో గొడవలు, పార్టీలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ భూసురులైనటువంటి బ్రాహ్మణులు ధర్మం చెడగొట్టుకోకుండా ఇంకొకళ్ళని చక్కగా బాగు చేసే పద్ధతిలో చెయ్యాలి అని చెప్పాడు. మన రికార్డింగ్ నెంబర్ 195 అయిపోయింది. 587 పద్యాల దాకా చెప్పుకున్నాం మనం.